ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజుల పైనే పూర్తవుతుంది. దాదాపు 3 నెలలు అయిపోయింది. మరి ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం? ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ఏదన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారంటారా? ఎలా ఉంది ఈ ప్రభుత్వం? అంతా బాగుందండి. ప్రభుత్వం అసలు ఎలాంటి ఇది లేకుండా 100 రోజుల పరిపాలనలో చాలా బాగా చేశారండి. 100 రోజుల పరిపాలనలో కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు 100 రోజుల పరిపాలన ఒక్కరోజు చేసుకున్నారండి. రెండో రోజే వరదలు వచ్చినాయి సార్. వరదలు వస్తే వరదల్లో కూడా ఒక సీఎం గారు మన కొక్కు లైన్ మీద ఏసీబీ మీద ఆయన తిరిగి పైపుల రోడ్డు కానించి మన కంట్రీకి బోర్డర్ దాకా అవన్నీ తిరిగి ప్రజలు ఎలా ఉండారా, ప్రజలు ఎలా బాధలు పడుతున్నారా, వాళ్ళు ఎక్కడ ఉండారా, ఎలాంటి సాటు ఉండారా అని ఆయన ఎన్నో అన్నీ చూసి పరిశీలించి చేసి తెల్లారిపాటికి హెలికాప్టర్ల మీద మా ఆహారాలు పంపించి హెలికాప్టర్లు ఒక్కటి కాదు 2 కాదు 7-8 హెలికాప్టర్ల మీద ఆహారాలు అందించిన చంద్రబాబు నాయుడు అసలు ఎటువంటిది ఏ కొరత లేకోకుండా నీళ్ళు అయితే 6 అడుగులు నీళ్ళు వచ్చినా కానీ 6 అడుగుల నీళ్ళల్లో కూడా 74 సంవత్సరాలు ఒక సీఎం చంద్రబాబు నాయుడు ఆయన 25 ఏళ్ల కుర్రాడు కూడా నడవలేదండి. ఆయన అలా తిరిగి ఈ పైపుల రోడ్డు కానించి సింగనగరం ఇవన్నీ మొత్తం అంతా తిరిగి పరిశీలించి వీళ్ళకి నేను ఏం చేతి లేంతో ఎలాగ కోలుకుంటారని ఆయన ఒక నిర్ణయం చేసుకుని ఒక ఇది చేసి చెందితే ఇవాళ ప్రతిపక్ష నాయకులు అవాకులు సవాకులు వేస్తున్నారండి. ఈ అవాకులు సవాకులు చేసిన ఎమ్మెల్యేలు కండక్ట్ చేసిన ఎమ్మెల్యే కండక్ట్ చేయని ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే గెలిచి అంతవరకు 2019లో గెలిచిన మల్లాదిష్టం ఏంటండి. మరి ఎల్లంపల్లి సీని గారు ఎక్కడున్నాడండి? ఇతను సీట్లు తెచ్చుకున్నాడు. సీటు తెచ్చుకుని ప్రజలు ఎక్కడుండారని ఒక వాటర్ ప్యాకెట్ అందించాడండి ఎల్లంపల్లి గారు. కానీ ఇదే ఆయన కానీ పంతులు గారు కానీ ఒక్క వాటర్ ప్యాకెట్ ఎవరికన్నా ప్రజలకు ఇచ్చారా? లేదు. ఒక్క పులిహోర ప్యాకెట్ అందజేశాడా పంతులు గారు? ఏండి ఈ కోమటి శెట్టి గారు ఒక్క పులిహోర ప్యాకెట్ అందించాడా? సెంటర్కి వచ్చాడా? జనాలు ఏమయ్యారని అడిగాడా? ఒక బోండా ఉమా మీద ఆయన అవాకులు సవాకులు వేశాడు. ఏమైంది? డిపాజిట్లు కూలగొట్టారు ప్రజలంటే కూటమి పట్ల కూటమి వీళ్ళంతా ఐక్యతతో ఏ పక్షంలో ప్రజలు కూడా అలాగే నిర్ణయించి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఉంటే జనాలను బతకనివాడు, ఆస్తులు ఉండవాడు, అతను ఏదైనా చేస్తాడని జనాల్లో గుబులు పుట్టి కూటానికి పట్టం కట్టారండి. కూటానికి పట్టం కట్టి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆయన వస్తే ఇక్కడికి వరదల్లో జనాలు నేను ఆపలేనని సెక్యూరిటీ చెప్పి సెక్యూరిటీతో మాట్లాడి ఆయన వస్తే జనాలు ఎలాగా ఆయన సినిమా గ్రామరు ఆయన ఇప్పాళ్ళ రాజకీయ నాయకుడిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా అయ్యాడు. జనాల్లోకి వస్తే ఆయన జనాలు ఆపలేరుగా, సెక్యూరిటీ ఆపలేరుగా. దానికంటే పవన్ కళ్యాణ్ వచ్చాడా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా? బైక్ మీద తిరిగాడు బోండా ఉమా గారు. ట్రాక్టర్ నడిపాడు నీళ్ళల్లో బోండా ఉమా ఎమ్మెల్యే ఇక బోండా ఉమా మీద ఇదే మల్లాదిష్ణు ఇదే ఎల్లంపల్లి నుంచుంటాక దమ్ము ధైర్యం ఉండదు. ఇంకొకళ్ళని తెచ్చుకున్నా బోండా ఉమాని ఓడిగొట్టే మగాడే లేడు ఎవరైనా సరే. వెరీ గుడ్. ఇక్కడ బోండా అంటే బోండానే ఉమా. అలా చేశాడు ప్రజలకి. వచ్చి ప్రతి ఏరియా ప్రతి వార్డు ట్రాక్టర్ల మీద తిరిగాడు, బళ్ళ మీద తిరిగాడు, బైకులు వేసుకుని నీళ్ళల్లో మోకాళ్ళ లోతు నీళ్ళల్లోనండి. ఇవాళ ఏ ఎమ్మెల్యే వచ్చాడండి? ఏ ఎమ్మెల్యే వచ్చాడు? ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చాడా? ఏండి ఎవరు వచ్చారో ఏ ఓట్లకి వచ్చి అడిగినాడు? వాళ్ళ జనాలు ఏమయ్యానని ఎందుకు రాలే ఎల్లంపల్లి? ఆ ఎల్లంపల్లి ఏమయ్యాడు? ఎల్లంపల్లి బల్లంపల్లి ఎల్లులపై ఏమయ్యాడు? నువ్వు ఆ రోజు వచ్చావే ఎలక్షన్లో అవాకులు సవాకులు ఓ మైకులు పట్టుకుని వాగావే. ఇవాళ ఏమైంది? ఆ జనాలు కదా నీకు ఇవాళ ఏదైనా నీకు 30% నీకు 40% నీకు ఓటుకు పడిందిగా. ఎందుకని లేదు? ఒక ప్యాకెట్ అందించావా ఏండి? ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చావా? వాటర్ ప్యాకెట్ ఇచ్చావా? పాల ప్యాకెట్ ఇచ్చావా? ఏమి ఇచ్చావు నువ్వు? వార్డులోకి రమ్మని చెబుతారు ప్రజలు చెబుతారండి. ఇవాళ ప్రజలు గుణపాఠం చెబుతారు. మల్లాదిష్ణుకిను ఎల్లంపల్లికి గుణపాఠం చెబుతారు. రోడ్ల మీద ఉరికెత్తిస్తారు. ఆడవాళ్ళే మగవాళ్ళు ఎవరో రారండి. ఆడవాళ్ళే జెంట్స్ కాదు లేడీస్ వచ్చి ఈ ఎల్లంపల్లిని ఈ మల్లాదిష్ణుని ఉరికెత్తిచ్చి రోడ్ల మీద అంటారు. ఎవరు ఏమయ్యారు? నీకు ఓట్లేసిన వాళ్ళు జనాలు లేరా? నువ్వు ఓట్లకు వచ్చినప్పుడు ఎందుకు లేరు? ఇవాళ వరదలొస్తే ఎందుకు పట్టించుకోవు? ఏమయ్యారు అని నువ్వు అడగొద్దా? రావద్దా? ఎందుకు రాలని వీళ్ళల్లో నువ్వు అపార్ట్మెంట్లో ఉండి నువ్వు ఏసీ రౌండ్లో కూర్చుంటావా? జనాలు ఎట్టబోతే నాకేంటంటావా? అయితే నీకు జనాలు ఓటేస్తే నువ్వు గద్దెక్కి నువ్వు అసెంబ్లీలో వాగుతావా? ఒక దేవాలయం లాంటి అసెంబ్లీనే మీరు ఎన్ని ఓరకొతలు కోసారో, ఎన్ని మాటలు మాట్లాడారో. ఇవాళ ఏమయ్యారండి? వీళ్ళంతా వచ్చారా? ఇవాళ కొడాలి నానియాడి
పేరు నాని ఏడి, ఇవాళ వంశీ ఏడి, అమ్మడు రాంబాబు ఏరి వీళ్ళందరూ ఏమయ్యారా? నీకు సీట్లు ఇచ్చారుగా, జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చాడు, ఎందుకు రాకూడదు? ఎక్కడెక్కడ నాయకులు వచ్చారు. ఆర్థిక సాయం కొవ్వొత్తుల కానించి అగ్గిపెట్టెల దాకా మాకు 7 రోజులు కరెంటు లేకుండా ఉండవండి. కానీ చంద్రబాబు నాయుడు చేసిన సహాయం అసలు మా కొవ్వొత్తులతో సహా అగ్గిపెట్టెలతో సహా మాకు సహాయాలు అందినాయండి. వాటర్ ప్యాకెట్లు అంటే టిన్నులు వరదలు తగ్గినాక కూడా మాకు ఇంటికి 25,000 రూపాయలండి. 25 కిలోలు బియ్యం ఇచ్చాడు, 2 కిలోలు ఉల్లిపాయలు ఇచ్చాడు, 2 కిలోలు బంగాళదుంపలు ఇచ్చాడు, అన్ని పిల్లలు తినే ఆహారాలన్నీ ఇచ్చాడండి 25 కిలోల బియ్యంతో చంద్రబాబు నాయుడు. కానీ ఎలాంటి కొరత లేకుండా ఈ కూటమి అనేది ప్రజల కూటమి, ప్రజలు గెలిపించారు కాబట్టి ప్రజల్నే వాళ్ళు ఆదుకున్నారండి. ఆదుకుని వాళ్ళ ప్రజలు అంటే ఏంటో నాయకులకు తెలిసింది, నాయకుల ద్వారాగా మా కార్యకర్తలకు తెలిసిందండి. ఇవాళ నాయకులు అంటే ఇలా ఉండాలి, మాకు ఇలా చేసే నాయకుడు మాకు కావాలి అనేది మేము నిరూపించుకున్నాం. కానీ వచ్చేసి బైకులు పట్టుకుని వాహనాలు ఎక్కేసి మైకు పట్టుకుని ఆడంతా ఈడంతా అని వాగావు. ఇవాళ రా నువ్వు నీ నియోజకవర్గంలోకి, నీ కాన్స్టిట్యూషన్లోకి నువ్వు దమ్ము ధైర్యం ఉన్న మగవాడు అయితే ఇవాళ మీ కాన్స్టిట్యూషన్లోకి రావాలి, సెంటర్లోకి వచ్చి నువ్వు మాట్లాడాలి. నీకేం చెబుతావు అప్పుడు మేము చెబుతాం. మేము నీకు ఏమి గుణపాఠం చెబుతామో మేము చెబుతాం మహిళలుగా. నువ్వు రా, ఎందుకు రాకూడదు? 5 సంవత్సరాలు పరిపాలించాడండి మల్లాదిష్ణు. నువ్వు సీటు తెచ్చుకున్నావు, ఎల్లంపల్లి ఏమయ్యాడు ఏమండి? జనాలకి ఒక వాటర్ ప్యాకెట్ అని తెలియలేదా? నువ్వే ఒక మంచినీళ్ళ ప్యాకెట్ తాగు నీకు తెలియలేదా? లేదా నీకు పులిహోర ప్యాకెట్ తాగు తెలియలేదా? ఒక పాల ప్యాకెట్లు తాగు తెలియదా? పిల్ల జల్లతో అల్లాడిపోయి మేము ఎంత ఇళ్లల్లో ఉండి కరెంటులు లేకపోతే కొవ్వొత్తులు అందించి, మరి కరెంటు లేకపోతే కొవ్వొత్తులు ఇచ్చి అగ్గిపెట్టెలు ఇచ్చి ఏమంటే పిల్లలకి అల్లాడుతున్నారు. పాల ప్యాకెట్లు కానీ, బిస్కెట్లు కానీ, బొన్నులు కానీ ఎన్ని ఇచ్చారో ఎన్ని చేశారో ఆ సహాయం అంతా మేము పొందుండామండి. మేము పొందుండాం. ఎమ్మెల్యేతో సహా వాహనాల మీద వచ్చి, టాటర్ మీద వచ్చి మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు తిరిగి వార్డులో తిరిగి పంచి జనాలతో పలకరించి అమ్మ ఎలా ఉండారు ఏంటి, వాటర్ తగ్గిన తర్వాత మేము వస్తాం, మేము చూస్తామన్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి కవర్లు అందించాడండి బోండా ఉమా గారు కూడా. ప్రతి ఒక్కళ్ళకి చీర, జాకెట్, చీర, పిల్లలకి డ్రెస్సు ఏమంటే ఇవన్నీ ఇచ్చాడండి. దుప్పట్లు మొత్తం ఇచ్చాడు ఉమాగారు, మొత్తం ఉమామహేశ్వరరావు గారు మొత్తం ఇచ్చాడండి. ఏమన్నా ఒక్కటండి ఏంటండి, వీళ్ళు సీట్లు తెచ్చుకుని గెలిస్తే అసెంబ్లీకి వెళ్ళి వాగుతారు, కుక్కలు వాగినట్టు వాగుతారండి. ఈ ఎల్లంపల్లిని వీళ్ళును ఇవాళ ఏమయ్యారండి? ఈ జనాలు ఎందుకు పట్టించుకోరు? ఉండారుగా మీకు కూడా ఒక 20%, 10% నీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉండారు కదండి. ఏమండి 90% కూటమికి వేసిన 10% తీసుకోండి. 10% ఎందుకు పట్టించుకోవాలా? నువ్వు కండాక్షన్ చేసి నువ్వు ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవాలా? బోండా ఉమ్మని అవాకు సవాకులు చేసి పేల్దామని వచ్చావా? నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం. ఎల్లంపల్లి సీను, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. కబడదార్ బోండా ఉమ్మ మీద అవాకు సవాకులు పేలేవంటే నిన్ను ఏమి చేయాలో రోడ్ల మీద తరిమి కొడతాం మహిళలు. నువ్వు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడు. నీకు ఒక హెల్ప్ చేస్తానికి తెలీదు. నువ్వు బద్దబెట్టి కొలుచుకునేవాడు, నువ్వు చీరలు జాకెట్ ముక్కలు కొలుచుకునేవాడు. నిన్ను ప్రజారాజ్యంలో తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్యే చేస్తే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతావా? ప్రజారాజ్యంలో నువ్వు సీటు తెచ్చుకో. నీకు ఎక్కడ ఉందా? నీకు పరపతం ఉందా? నాయకులు ఎవరో నీకు తెలుసా? ప్రజారాజ్యంలో వచ్చావు, ప్రజారాజ్యంలో నువ్వు సీటు తెచ్చుకున్నావు, గెలిపించారు నిన్ను. ఇవాళ పవన్ కళ్యాణ్ మీద నువ్వు అవాకు సవాకులు చేరుతున్నావు. జాగ్రత్త, కబడదారు ఎల్లంపల్లి సీను, జాగ్రత్తగా మాట్లాడేంటనుకుంటావా? నువ్వు పవన్ కళ్యాణ్ కానీ ఒక్కొక్క మాట మాట్లాడేవా? మా బోండా ఉమామహేశ్వరాన్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడితే నీ తాట తీస్తావు మహిళలు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, కబడదారు.